హలో అండి. ఇంట్లోనైతే బగారా రైస్ చేశానండి. కానీ బగారా రైస్ చేశానని చెప్పేసి నాన్ వెజ్ కర్రీ వద్దన్నారు. వెజ్‌నే నాన్ వెజ్‌లా ప్రిపేర్ చేయమన్నారు. అందుకోసమని వంకాయ, బంగాళదుంప ఉంటే దాన్ని కొంచెం మసాలా పౌడర్ జోడించి నాన్ వెజ్ కర్రీలా ప్రిపేర్ చేశానండి. బగారా రైస్‌కి మంచి టేస్ట్‌నిచ్చింది. వంకాయ, బంగాళదుంప, టమాటాలు, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయను కట్ చేసుకొని పెట్టుకోండి. ఒక 3 గరిటెల ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాని పేస్ట్ చేసుకొని వేసుకోండి. ఒక స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని టమాటాని ఆయిల్ పైకొచ్చేంత వరకు మగ్గించుకున్న తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా మగ్గించుకోండి. అలాగే బంగాళదుంపలను కూడా వేసేసుకొని ఒక 2 స్పూన్ల కారం వేసుకొని 2 గ్లాసులు వాటర్ వేసుకొని 10 నిమిషాలు హై ఫ్లేమ్‌లో ఉడికించుకుంటే బగారా రైస్‌కి నాన్ వెజ్ కర్రీ కన్నా వెజ్‌నే నాన్ వెజ్ కర్రీలా చేసుకొని తింటే చాలా బావుంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉందండి బగారా రైస్‌కి. ఎప్పుడు నాన్ వెజ్ కర్రీ కన్నా ఈ విధంగా కర్రీని వెజ్‌ని నాన్ వెజ్ కర్రీలా చేసుకొని చేయండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.